వైసీపీకి లిక్కర్ స్కామ్లో సీరియస్ కష్టాలు మొదలైనట్టు కనిపిస్తోంది. ఇటీవల ముగ్గురు నిందితుల ముందస్తు బెయిల్ను సుప్రీంకోర్టు తిరస్కరించడంతో పార్టీ వర్గాల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. తాజాగా ఈ వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జోక్యం చేసుకోవడంతో అసలు గందరగోళం మొదలైంది. ఈడీ ప్రాథమిక విచారణలో మద్యం వ్యాపారంలో భారీగా నల్లధనం లావాదేవీలు జరిగినట్లు తేలింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం కేసు నమోదు చేసిన ఈడీ తదుపరి దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందానికి లేఖ రాసింది. అందులో నిందితులు, అనుమానితులు, సంబంధిత బ్యాంక్ ఖాతాలు, ఆస్తుల వివరాలను తెలపాలని కోరింది. మొత్తంగా 33 మందిని ఈ కేసులో నిందితులుగా గుర్తించారు. వీరిలో పలు షెల్ కంపెనీల యాజమానులు కూడా ఉన్నారు. రాబోయే రోజుల్లో వారికి నోటీసులు జారీ చేసి విచారణ చేపట్టే యత్నాల్లో ఉన్నారు అధికారులు. వేల కోట్ల రూపాయలు డిస్టిలరీల నుంచి అక్రమంగా వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసుపై రాజకీయంగా కూడా పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. కూటమి ప్రభుత్వాలు, కేంద్రం, పార్లమెంట్లో ఈ అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తూ విచారణ వేగవంతం చేయాలని కోరుతున్నాయి. ఆ ఒత్తిడిలో భాగంగానే ఈడీ రంగంలోకి దిగిందని అనుకుంటున్నారు. ఇప్పుడు ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, ఈ కేసులో తొలి అరెస్ట్ ఎవరిది? ప్రజాప్రతినిధులా లేక షెల్ కంపెనీల యజమానులా? ఇదే ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. మరోవైపు తమ పేరు ఈ వ్యవహారంలో లాగబడుతుందేమోనని వైసీపీ నేతల్లో ఆందోళన చెలరేగింది. కొంతమంది ఇప్పటికే తమ సన్నిహితులకు ఫోన్లు చేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఢిల్లీ లిక్కర్ కేసులో జరిగినట్టే ఏపీ కేసులోనూ కొందరు అప్రూవర్ గా మారుతారా, లేదా చివరకు వడదెట్టిన రాజకీయ నాయకులను అదుపులోకి తీసుకునే వరకు ఈడీ వెళ్తుందా అన్నది చూడాల్సిన విషయం. ఏదేమైనా లిక్కర్ కుంభకోణం ప్రస్తుతం వైసీపీకి తీవ్ర సవాలుగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.